ఆక్వాఫీడ్ ధరలు ఏకపక్షంగా పెరగడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఆక్వాఫీడ్ కంపెనీల నిరంకుశ ధోరణిపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఆక్వా మేత ధరలు ఏకపక్షంగా పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగింది. అమలాపురం హై స్కూల్ సెంటర్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు అయితే తెరతీయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు రొయ్యి సీడ్ కూడా కొనలేని స్థితిలో ఉన్న రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏకపక్షంగా మేత ధరలు పెంచేస్తారు. ఎలా వాస్తవంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకోవడానికి చట్టాలు తెచ్చి ఆక్వా రైతులను ఆదుకునే కార్యక్రమం ఆయన చేస్తే, ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి దళారులతో చేతులు కలిపి ఎవరైతే ఈ యొక్క ఫీడ్ కంపెనీలు ఉన్నాయో వారితో చీకట్లో మరి చేతులు కలిపి ఈరోజు 8,000 నుంచి 10,000 రూపాయలకి మరి ఆ మేతల ధరలు పెంచేసి రైతులకు నటివిర్చే కార్యక్రమం చేశారు. ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర గారు కానీ రైతు పక్షపాతిగా ఉన్నారు. కాబట్టి రైతుల కష్టాలు ఉన్నటువంటిది గ్రహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచాం. ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఈ ఆక్వా రంగాన్ని నియంత్రించే పరిస్థితి మనం చూస్తున్నాం. అది సీడ్ దగ్గర నుంచి ఫీడ్ దగ్గర నుంచి ప్రాసెసింగ్ యూనిట్ల వరకు కూడా వాళ్ళ మనుషులే నియంత్రించే పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ సొంత సామాజిక వర్గానికి లాభం చేకూరే విధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే రైతు పక్షాన పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము రైతు పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని. ఆక్వా ఫీడు మేతల ధరలు పెంచారో తక్షణమే తగ్గించాలి. అదే సందర్భంలో కోనసీమ ఏరియాలో ఉన్నటువంటి బొండాల ధాన్యాన్ని ఖచ్చితంగా ఎంఎస్పీ రేటుకు కొనాలి. ఈ ఎవరైతే సిండికేట్గా ఏర్పడి రైస్ మిల్లులందరూ కూడా సిండికేట్గా ఏర్పడి రైతుకు వెన్ను వీరుస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. రైతుకు పండించినటువంటి ధరకే మద్దతు ధర ప్రకటించాలి. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా వ్యర్థమైన మాటలు, ఆయన శాతంలో చూపించే మాటలు కాదు. ఇది రైతులను మోసం చేసే ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది, పోరాటం చేస్తుందని తెలియపడుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఒక యూనిట్గా తీసుకోవాలి రెండవ పంట ధాన్యం కొనుగోలు చేయడానికి. అంతే తప్ప కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రైస్ మిల్స్ సరిపోవు. కేవలం 16 రైస్ మిల్లు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు, మిగతా ఏది ఇవ్వలేదు. అందుచేత దాన్ని ఇమీడియట్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని మీరు నిబంధనలు మార్చితే తప్ప కోనసీమ రైతు బతికి బట్ట కట్టలేడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అయినప్పుడల్లా ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగం సంక్షోభంలోనే ఉంటారు. వాళ్ళకి న్యాయం లేదు, వాళ్ళు పండించే పంటకి గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇవ్వరు. ఈవేళ ఆక్వా రైతుల యొక్క పరిస్థితులు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పెంచిన ఆక్వా ధరలు మేత ధరలు తగ్గించకపోతే మాత్రం ఇంకా మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం అయితే స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేత ధరలు తగ్గించేదాకా ఈ పోరాటం అయితే కొనసాగిస్తున్న విషయం స్పష్టం చేస్తున్నారు.